జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో రెండవసారి గురు పుష్య యోగం ఎప్పుడు రాబోతుంది, సంపదలు వృద్ధి చెందడం కోసం ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అలాగే ఈరోజు బంగారం కొనలేని వారు ఏ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గురు పుష్య యోగం అనేది మనకి చాలా అరుదుగా ఏర్పడేటటువంటి అద్భుతమైనటువంటి యోగం. గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఈ గురు పుష్య యోగం అనేది ఏర్పడుతుంది. గురువారం ఏ సమయం వరకు పుష్యమి నక్షత్రం ఉంటుందో ఆ సమయం అంతా కూడా గురు పుష్య యోగంగా పరిగణించబడుతుంది. ఈ గురు పుష్య యోగం ఉన్నటువంటి సమయంలో మనం ఏవైనా కొత్తగా పనులు ప్రారంభించాలన్నా లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలన్నా కూడా చాలా మంచిదండి. ఈ సమయంలో ప్రారంభించినటువంటి నూతన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి, విజయాన్ని సాధిస్తాయి. అలానే ఈ సమయంలో కొన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా అక్షయం వలె వృద్ధి చెందుతాయి. అందుకనే గురు పుష్య యోగం ఉన్నప్పుడు గుండు సూది అంతైనా బంగారం కొనాలని అంటారు. అలా అని చెప్పేసి ఈరోజు అప్పు చేసి బంగారం కొనడం, అలానే విలువైన వస్తువులు కొనుగోళ్లు చేయడం లాంటివి చేయకూడదండి. ఈరోజు అప్పు చేసి ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనకూడదు. మీ దగ్గర ఉన్నటువంటి ధనంతోనే ఈరోజు మీకు ఎంత విలువ ఉంటే అంత బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరము కూడా ఈ గురు పుష్య యోగం అనేది చాలా అరుదుగా వస్తుందండి. సంవత్సరానికి 1-2 సార్లు లేదా 3 సార్లు వస్తూ ఉంటుంది. అలానే ఈ 2026 సంవత్సరంలో మనకి మే నెలలో ఒకసారి ఈ గురు పుష్య యోగం అనేది ఏర్పడిందండి. ఇప్పుడు మళ్ళీ రెండవసారి ఈ గురు పుష్య యోగం అనేది ఏర్పడబోతుంది. అయితే మరి ఇంతటి విశేషమైనటువంటి ఈ గురు పుష్య యోగం ఈ 2026 సంవత్సరంలో రెండవసారి ఎప్పుడు ఏర్పడబోతుంది అనేది ముందుగా తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం చవితి తిథి, పుష్యమి నక్షత్రం ప్రారంభం. 2026 జూన్ 18 గురువారం సాయంత్రం 4:41 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుందండి. అంటే ఈ రోజు సాయంత్రం 4:41 వరకు మనకి గురు పుష్య యోగం అనేది ఉంటుంది. ఈ గురు పుష్య యోగం ఉన్న సమయంలో ముఖ్యంగా మనం స్థిరాస్తులు కొనుగోలు చేసిన, బంగారం కొనుగోలు చేసిన, దాన ధర్మాలు కానీ ఏవైనా మంచి పనులు ప్రారంభించినా కూడా అవి మనకి మంచి ఫలితాలను అయితే ఇస్తాయండి. అయితే ఈ సమయంలో మనం ఏ పనులు చేసినా కూడా అవి మంచి ఫలితాలని ఇస్తాయి. ఈ సమయంలో చెడు పనులు లాంటివి కాకుండా దాన ధర్మాలు లాంటివి, పుణ్య కార్యాలు లాంటివి ఆచరిస్తే మంచిది. ఈ గురు పుష్య యోగం ఉన్న సమయంలో మనం ఎక్కువ బంగారం కొనుగోలు చేయలేకపోయినా కనీసం గుండు సూదంత బంగారం కొనుగోలు చేసినా కూడా ఈ సంవత్సరం అంతా మనం బంగారం కొనుగోలు చేసే అవకాశం వస్తూ ఉంటుందని, ఈ యోగం అంత గొప్పదని అంటూ ఉంటారు. అందుకని ఎవరైనా బంగారం కొనాలని ఉంటున్నా, కొనుగోలు చేయడానికి అవకాశం దొరకకపోయినా అటువంటి వారు ఈరోజు తప్పకుండా కొద్దిగా అయినా బంగారం కొనుగోలు చేయండి. అప్పుడు మీకు ఈ యోగం వలన ఎప్పుడు బంగారం కొనే అవకాశం వస్తూ ఉంటుంది. అయితే ఈరోజు బంగారం ఏ సమయానికి కొనుగోలు చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మనం ఈరోజు వర్జం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం ఇవన్నీ కూడా చూసుకుని అశుభ సమయాల్లో కాకుండా శుభ సమయాల్లో బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. ఈరోజు ఏ సమయంలో బంగారం కొనుగోలు చేయాలి, ఏ సమయంలో చేయకూడదు అనేది నేను ఇక్కడ ఆ టైమింగ్స్ అన్ని కూడా డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. జాగ్రత్తగా ఆ టైమింగ్స్ అనేవి చూసుకుని బంగారం కొనుగోలు చేయండి. ఈ రోజు బంగారం కొనలేని వారు మరి ఏ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవాలి అని అంటే, బంగారం కొనలేని వారు వెండి వస్తువులు కానీ ఇంకా ఏ ఇతర విలువైనటువంటి వస్తువులైనా ఈ రోజు కొనుగోలు చేయవచ్చండి. అలాగే స్థిరాస్తులు, భూములు లాంటివి కూడా ఈ రోజు మనం కొనుగోలు చేసుకోవచ్చు. బంగారం కొనాలని ఈరోజు అప్పు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయకూడదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అమ్మి కొత్త బంగారం ఈరోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టకూడదు. తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని ఈరోజు విడిపించుకోవచ్చండి. ఒకవేళ ఈరోజు బంగారం, విలువైన వస్తువులు కొనే శక్తి, స్తోమత మాకు లేవండి, మరి మేము ఎటువంటి వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి బంగారానికి బదులు కానీ అంటే, ఈరోజు పసుపు కానీ పసుపు కొమ్ములు కానీ ఇంటికి కొని తెచ్చుకోండి. అలానే ఈరోజు ఎవరైనా కొత్తగా తులసమ్మను ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఈరోజు చేసుకోండి, చాలా మంచిది. ఈరోజు తులసి ఆరాధన చేసిన, తులసి చెట్టుకు నీటిని సమర్పించినా కూడా చాలా మంచిదండి. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీ నారాయణులను కానీ లక్ష్మీ కుబేరులను కానీ పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఈరోజు తప్పనిసరిగా ద్వారబంధానికి
గుమ్మానికి పసుపు రాసి ద్వారబంధాన్ని పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించాలి. అలాగే గుమ్మంపై స్వస్తిక్ గుర్తు వేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా గోపూజ నిర్వహించిన గోవుకి గ్రాసం తినిపించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలానే ఈరోజు ముఖ్యంగా గురువు దగ్గర నుండి మంత్రోపదేశం తీసుకున్నా కూడా మంచిది. అలాగే మహాభారతం, రామాయణం వంటి పుణ్య గ్రంథాల పారాయణం మొదలు పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇంకా ఈరోజు నూతన వ్యాపారాలు, వాహనాలు లాంటివి కూడా ప్రారంభించుకోవచ్చు. మీరు ఏవైనా పనులు ప్రారంభించినప్పుడు అవి సగంలో ఆగిపోతే ఈరోజు మళ్ళీ ఆ పనులు ప్రారంభించండి, అవి దిగ్విజయంగా పూర్తవుతాయి. గురు పుష్య యోగం ఉన్నటువంటి సమయంలో ఈ పనులు అయితే చేయాలండి. మరి అస్సలు చేయకూడనటువంటి పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గురు పుష్య యోగం ఉన్నటువంటి సమయంలో ఎవరి దగ్గర కూడా అప్పు చేయకూడదు. అలానే మొదటిసారి ఎవరైనా హెల్త్ చెకప్స్ పైన హాస్పిటల్కి వెళ్ళే వారు ఉంటే ఈరోజు ఈ సమయంలో అస్సలు వెళ్ళకూడదండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.